కొబ్బరి బొండాలు. ఇదేంటి వర్షం లేకుండానే నీళ్లు పడుతున్నాయి? పైన మేఘమదనవా? కాదు బాల, ఆకాశగంగా. ఎవరది? నేను శివుణ్ణి. మీరు దేవుడు కదా, ఇక్కడెలా ఉన్నారు? నేను ఉండని ప్లేస్ లేదు బాల. సిమెంట్ బొమ్మలోనో, వెదురు బొంగులోనో, బరియల్ గ్రౌండ్ లోనో, క్రికెట్ గ్రౌండ్ లోనో ఎక్కడైనా ఉంటాను. మీతో మాట్లాడడం నిజంగా నా అదృష్టం స్వామి. ఆ అదృష్టం గురించే చెప్పడానికి వచ్చాను. నేను ఒక ఆలిబిత్తులుగాడు బిలిబిత్తులుగాడు రైలు వేస్తున్నారు కాదు? అవును స్వామి, వాళ్ళంటి వెదవులు ఈ ప్రపంచంలోనే లేరు. తప్పు బాల, అందులో వంకాయ ఎంకన్న సూపర్. వాని పెళ్లి చేసుకుంటే నీ కొబ్బరి బొండాలు అమ్మడం మానేసి కొబ్బరి తోటకే వానర్ అయిపోతావు. ఆ ఎదవ చల్ల సూరిగాడు పరమ నీచి కమీన్ కుత్తే. నా మాట విని నీ మనసు మ్యాటర్ ఆ ఎంకన్న గడిగిచ్చాయి. అలాగే స్వామి. నా కోట్లో బెల్లం ముక్క జీలకర్ర రెడీ. ఇప్పుడు పెట్టించుకుంటావు నెత్తి మీద. నువ్వు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అనుకున్నాను. నీచ్ కమీన్ కుత్తే అంట. నాకు మాత్రమే తెలిసి నీ నిజం. నీకెవరు చెప్పారు? శివుడు. శివుడా? ఏది మన మేకల శివుడా లేకుంటే పేకల శివుడా? చిచి, మన వెంకన్న బొమ్మల కొలువులో వెలసిన శివుడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు నువ్వు ఒట్టి వెదవని. ఆ వెంకన్నని చేసుకుంటే ఈ కొబ్బరి తోటలన్నిటికీ నేనే ఓనర్ అవుతానంట. వాణ్ణి చేసుకోమన్నాడు. ఈ ముక్క శివుడు నీతో చెప్పాడా? అమర్నాథ్లో మంచు లింగంలో ఇక్కడ కూడా కొత్త శివుడు వెలిచాడనమాట. అయితే నేను కూడా దర్శనం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. ఎందుకు? శివుడికి పూజ చేసుకోవాలి కదా, పూజ సామాన్ తీసుకొని వస్తా ఉండు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వారా శివుడివి, నీకిస్త బిస్కెట్. ఏదో వచ్చాడేంటి? శివుడు ఎంత సజీవంగా ఉన్నాడో. ఇలాంటి శివుడిని చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను కాయ కొడతా. ఏం కాయ? కొబ్బరికాయమ్మా. అలాగే. ఓం నమ శివాయ. అమ్మయ్యా, కొబ్బరికాయ కొట్టేశాం. ఇప్పుడు హారతి కర్పూరం వెలిగించామనుకో సుర్రు సుర్రు అంటది. సుర్రు సుర్రు ఏంటి? శిలాపలకం కదా, కాలితే అలాగే సౌండ్ వస్తుంది. పెడితే ఇక్కడ పెట్టిన ఇది కరెక్ట్ ప్లేస్. ఓం నమ శివాయ. స్వామి సరిపోలేదు నీకు డోసు. లాభం లేదు రే, ఇంకొద్ది పెంచుతాడా డోసు ఇప్పుడు. పత్ర అది ఇన్ని పూజలు చేసినా ఏదో కంటిన్యూ తేడా వస్తుంది. ఏంటబ్బా? గుర్తొచ్చింది. నాగరాజ తండ్రి నాగరాజ అట్లే ఉండయ్యా. చూశావా డమ్మీ శివుణ్ణి? ఇదిగా కొబ్బరి బొండాలు అమ్మేదానివి. ఏది కాయో ఏది పుచ్చో తెలియకర్లా అదే నన్ను నమ్ముకున్నావు అనుకో. తక్కెల్లో ప్లేట్లా పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఊగుతూ హ్యాపీగా. ఎమ్మెల్యే సత్యబాబుకి జిందాబాద్ 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 పత్తి సత్తయ్య జిందాబాద్ 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 పత్తి సత్తయ్య జిందాబాద్ 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 పత్తి సత్తయ్య జిందాబాద్ 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 జిందాబాద్. పంది పెంట అచ్చమ్మా, ఇప్పుడు నువ్వు మంత్రివే. పందులు కనపడ్డప్పుడల్లా గోచి బిగించి ఆ గూచి గూచి కూర్చొని ఎగబడ్డావు అనుకో, జనం మమ్మల్ని గోచి ఇప్పి ఆ తూచు తూచని ఉమ్మేస్తారు. గుడిసెల్లో వాళ్ళు కూడా బిస్లరీ వాటర్ తాగుతున్నారంటే నా రాష్ట్రం ఎంత ముందుకు పోతుందో అర్థం చేసుకోండి. రా నాన్న రా, అమితాబ్ బచ్చన్ రా. ఫోటోలందరూ బాగా తీయండి, టీవీలు బాగా కవర్ చేయండి. ఎమ్మెల్యే గారు ఫోటోలకు పోజులు ఇచ్చి అలసిపోయినట్టున్నారు. ఈ మినరల్ వాటర్ తాగండి. ఎందుకంటే ఆనందం ఇంకేం కావాలి.
ఈ సీసాలో నీళ్లు 3 కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్నవి. కుక్కలు కూడా తాగని ఈ నీళ్లు ఇక్కడ జనం అంతా తాగుతున్నారు. నా కూతురు చెప్పింది నిజమే బాబు. ఈ నీళ్లు మందులో కలుపుకుంటే కిక్క కట్టలేదు. మా పక్కనున్న స్థలం ఆ విదేశీ కంపెనీ వాళ్ళకిచ్చి మా పొట్ట మీద కాదు గొంతు మీద కొట్టారు. బోర్లు వేసి మొత్తం ఏరియా నీళ్లంతా లాగేస్తున్నారు. మాకున్న ఒక్క బావిలోనూ చుక్క నీరు లేదు. గత ప్రభుత్వం పట్టించుకోలేదని మేము మీకు ఓటేస్తే మీరు అంతకన్నా అధ్వానంగా ఉన్నారు. ఊరికి ఆవేశపడకండి. మీ గురించి నేను ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడా. అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి కానీ జీవో పాస్ అవ్వాలి కదా. విదేశీ కంపెనీలకు మాత్రం నిమిషాల మీద జీవోలు పాస్ అయిపోతాయి. అదే మా పేదోళ్ళకైతే ఎన్ని సంవత్సరాలైనా కావు. హలో, వాళ్ళు పుండు పడేటట్టుకి వెళ్తా ఉంటే హలో అంటావేంటి? మనం ఇప్పుడు హలో లచ్చనని ఏడు చెప్పి కూర్చున్న పట్టం. ముందు నోరు మూసుకుని ఫోన్ పెట్టారా? వాకే ఏంటయ్యా, నేను మీ బిస్లరీ వాటర్ ఫ్యాక్టరీకి రావాలా? ఏం పెచ్చగా ఉందా? మా జనానికి దక్కాల్సిన మొత్తం నీళ్ళల్లో వాళ్ళకి సుక్క నీళ్లు కూడా దక్కకుండా మీ సీసాలు మొత్తం నింపుకుని సొమ్ము చేసుకుని మీకు సుక్క నీళ్లు కూడా దక్కనివ్వను. అంతవరకు నేను సుక్క నీళ్లు కూడా ముట్టనని మంచి నీళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. మంది సీసా మీద ప్రమాణం చేసి చెప్పండి, మీకు దండం పెడతాను. నువ్వు ముందా టాపిక్ పేరనికి దండం పెడతాను. అలవాట్లో పొరపాటు. ఏమండే, విన్నారు కదా, మీ ముందే అల్లట తిట్టాను. అసలు చొక్క నీళ్లు కాదు, తెల్లారేటప్పటికి ఆ ఫ్యాక్టరీ ముంచేస్తానని చెప్పేసి మీ అందరి మీద ప్రమాణం చేస్తున్నాను. రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా, కూర్చో. మీ పని బాగుందయ్యా. పాల ప్యాకెట్ కంటే వాటర్ బాటిల్ ఖరీదు ఎక్కువ. కరెక్ట్. ఇది వరకు మా రోజుల్లో మరసెంబులో మంచినీళ్ళు పోసుకుని తిరిగి వాళ్ళం. మరి ఇప్పుడు మొలతాడు కొనుక్కోలేని మగోడు కూడా మినరల్ వాటర్ పట్టుకుని ఊపుకుంటూ తిరుగుతున్నాడు. మేము చూడలేక చేస్తున్నాం. డిమాండ్ అలా ఉంది సార్. మీరేరే చెప్పక్కర్లా. మీ సూటు ఆ సూట్ కేసు చూస్తుంటేనే తెలిసిపోతుంది. మరి మా డిమాండ్ గురించి కూడా చెప్పుకుంటారు కదా. చాలా ఎక్కువ చెప్తున్నారు సార్. 50 కోట్ల భూమిని 25 కోట్లకి ఇస్తుంటే ఎక్కువ. నీకొద్దంటే చెప్పు. ఇప్పుడే ఆ తలంలో సీమ పందుల పెంపకం పెట్టి ఇదిగో ఈయన మేనేజర్ కట్టేస్తా. నువ్వు బాగుండవలేరా. ఈయన పెట్టు, ఆడితో కలిసి పడుంటాడు సరిగ్గా. ఊరుకో బావా. సార్ 20 కోట్లు ఫైనల్. ఇదిగో 2 కోట్లు అడ్వాన్స్. సరే కానివ్వండి. అచ్చమ్మా, అది నీ వాటా కట్టి పెట్టుకో. అలా భయపెట్టుకోక. అడ్వాన్స్ లెటర్ వెళ్ళిపోద్ది. కాలనీ ఖాళీ చేయించిన తర్వాత మిగిలిన డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పుడే భూమి పూజ. ఓకే సార్. రే బామర్దే, అలా ఖాళీ చేయించే బాధ్యత నీదిరా. రాజా రాజా పుష్కో. ఒరే మరడి, మేం ఫ్యాక్టరీ మూయించేస్తాం, మీకు నీళ్ళు వచ్చేస్తాయి. మరి మీ ఇళ్ళ మాట ఏంటి? ఉన్నాయి కదా బాబు. చిచ్చే, కోళ్ళ కూడా అంత లేవా అవి ఇండ్ల? ఓ పని చెయ్యి, వాటిని నువ్వే తగలెట్టేయి. ఫ్యాక్టరీ కూడా తగలెట్టేశాడని అసెంబ్లీలో మా బావ అచ్చమ్మ ఇద్దరు మాట్లాడి మీకు పక్కా ఇండ్లు వచ్చేటట్టు చేస్తారు. నా చెవిలో చికెన్ ముక్కలు పెడుతున్నారా బాబు? కాదురా, మీ జీవితాలకు మంచి బ్రేక్ ఇద్దామని. ఇదిగో, మీ ఇండ్ల కోసం మేమంతా ధర్నాలు చేస్తాం, అసెంబ్లీలో మైకులు ఎరగొడతాం. దాంతో మా బావకు పేరు, మీ అందరికి పక్కా ఇల్లు. ఏంటి? కరెక్ట్ అన్నమాటే మీ జీవితాలకి బంగారపు బాట. అది నమ్మమంటారా బాబు? మీ మేడ ముందు పెద్ద కారు, నువ్వు పారన పైపు నోట్లో పెట్టుకొని దొరబాబుల యమ స్టైల్ గా మేడ మెట్లు దిగుతూ. అమ్మా హాయ్ అయ్యా. అల్లుడు పోలేరమ్మా, బయట రెడీగా ఉన్నారు. తెలిసింది బాబు, తెలిసింది. ఆ కాలైన గుడిసెల బూడిదలో నుంచి మా వాళ్ళందరికీ మేడలు ములుస్తాయి. ఇంకా ఆలస్యం చేయండి బాబు, అగిట్టేస్తానంతే. అదే మాట, అదే ఊపు. నన్నెవరూ ఫాలో అవటం లేదు. ఐఎమ్ ఇన్ రైట్ వే. నా పేరే రామ్. నన్నెవడేం చేయలేడు. బాణాలేసి చంపేస్తాను. ఇది చాలా బరువుంది. ముందు ఇందులో ఏముందో చూడాలి. ఊరు బయటికి చూడటం బెటరు, ఈ చెట్టు కింద పెట్టి చూడటం బెటర్. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో. అయ్యో, ఒరే రామబ్రహ్మ,
ఈ ఒక్క రింగు తప్ప నీ దగ్గర ఏమి లేనుడివి? ఇంత గోల్డా? అమ్మో ఒరి దేవుడో, నాయనో, అయ్యో మోతేసేయాలి నాయనో. అమ్మా ఈ చపాతీ సెట్ గాడికి మన దగ్గర ఉన్న నగలన్నీ అమ్మేసి హమ్ బనేగా కరోర్పతి. సేట్ చమన్లాల్, అందులో ఉన్న నగలు చూసి డబ్బులు ఎంత వస్తాయో చెప్పు. కళ్ళు తిరిగాయా? హలో, వరల్డ్ బ్యాంక్ ఫోన్ చేస్తున్నావా? ₹1 కోటి కావాలని చెప్పు. 1 crore. వీళ్ళెవరు? కాకి డ్రెస్ లో ఉన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులా? అవును. డైరెక్ట్ గా అమౌంట్ ఇవ్వడానికి వచ్చారా? అవునరా. సరే గాని ఇంత ఖరీదైన నగలు ఎక్కడ కొట్టుకొచ్చా? కొట్టుకురావడం ఏంటండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సార్. ఇట్స్ మై గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ. ఓహో, యా. నిజమా? ఈ నగలన్నీ మీ తాతగారి సొమ్మా? ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు. ఇవి నేను ఎక్కడ కొట్టుకొచ్చినాయి కదా సార్, ఇవి నాకు దొరికినాయి సార్. ఇప్పుడే కదా మీ తాతగారి అని చెప్పావు, ఇంతలోనే నిజం చెప్పు. నిజం సార్, ఇవి నాకు దొరికినాయి సార్. ఎక్కడ దొరికినాయిరా? నువ్వు ఇలా ఎందుకు చెప్తావు? నిన్ను తీసుకెళ్లి డార్క్ రూమ్ లో పడేసి చెవుల్లో సీసం పోసి గోళల్లో సూదులు గుచ్చి 3rd డిగ్రీ ఉపయోగిస్తే అప్పుడు చెప్తావు. ఇప్పుడు నేను అనుకుంది నిజమైంది అనుకో, వీళ్ళు నా తిత్తి తీస్తారు. అందుకే ఈ నగల పెట్టితో చలో నగరబాట. ఈ టెండర్స్ పుష్కాకిపాలెంలో 1997లో కట్టిన బ్రిడ్జి మరమ్మతుల నిమిత్తం పిలువబడినవి. ప్రభుత్వం వారి ఎస్టిమేషన్ ప్రకారం 3 కోట్లు. టెండర్స్ ఎంత వచ్చాయో చూడండి. పూలపాలెం పున్నారావు 4 కోట్లు, జూపుడి గంగాధరం 4,50,00,000, కంచర్ల విష్ణువర్ధన్ రావు 4,75,20,101, సిహెచ్ బలరాం 2,90,00,000. హూ ఇస్ దిస్ బలరాం? మా ఎస్టిమేషన్ కంటే తక్కువ ఎలా కోట్ చేయగలిగా? మీకు తెలుసు కదా సార్, నేను మేస్త్రిని. మాకు పెద్ద కంపెనీ లాగా పర్సంటేజ్ అక్కర్లేదు, మాకు కూలి కిడితే చాలు. కూటికి గతి లేని కూలోడివి, నీకు కాంట్రాక్ట్ కావాలా? మీరు సంపాదించిన కోట్లు, కార్లు, బంగళాలు మా కూలోడి చెమటి నుంచి వచ్చాయి. తట్ట నెత్తినెత్తుకుంటే గాని పొట్టగడవని మీకు ఈ కాంట్రాక్ట్ చేయడానికి డబ్బులు ఎక్కడ? ఈ సిటీలో ఉన్న మా బేల్దారి కూలీల 1 రోజు కూలితో ఈ టెండర్ కి అడ్వాన్స్ కట్టాం. అదే నెల రోజుల కూలీ డబ్బులు మావి కాదనుకుంటే ఈ బ్రిడ్జ్ పనిని పూర్తి చేయగలం. కలెక్టర్ గారు, మా మీద నమ్మకం ఉంచి ఆ కాంట్రాక్ట్ మాకే ఇప్పించండి సార్. ఓకే మిస్టర్ బలరాం, కష్టాలు నమ్ముకున్న మీ మీద నమ్మకంతో మీరు పెట్టుకున్న కొటేషన్ లీగల్ గా శాంక్షన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. $1000 కోట్ల కాంట్రాక్ట్ చేయగల కెపాసిటీ ఉన్న వాడిరా. ఈ మేస్త్రికి పానీపూరి తినిపించాల్సిందే. అరే ఎంకన్నా బయట రారే తేరీ బే. ఏంటమ్మా షాప్ దగ్గరికి వచ్చారు? ఇట్రా బే, ఇట్రా. అరే పెద్ద ఆయన మహానుభావుడు గాంధీ గారి వయసు ఎంత? 70 ఏళ్ళు. శివాజీ గారి వయసు ఎంత? 40 ఏళ్ళు. 70 ఏళ్ల గాంధీ తాతను నిలబెట్టి 40 ఏళ్ల శివాజీ గారిని కూర్చోబెడతావా? అర్జెంట్ గా గాంధీ తాతను గుర్రం ఎక్కించు, శివాజీ గారికి కింద నిలబెట్టు. అది అలా కుదురుతుంది? కుదరదు. కుదరదా? బంగారు ఇట్లారా. పెద్దదానివి నువ్వు చెప్పు. పెద్ద మనిషి మహానుభావుడు ఏజ్డ్ పర్సన్ గాంధీ తాతను నిలబెట్టి యంగ్ బాయ్ శివాజీ గారిని కూర్చోబెట్టొచ్చా? నువ్వే న్యాయం చెప్పు. ఏమో లేరా, నీకు తెలిసినంత న్యాయం మాకు తెలియదుగా. మరి వాడిని వదిలిపెట్టరా? గాంధీ గారిని ఆయన ఎదురుపెట్టిన ఆయన చంపేస్తా నేను. శివాజీ గారిని గుర్రం మీద కూర్చోబెట్టి గాంధీ తాతను నిలబెట్టి అరే హిందీ ఓటానా క్యాకతో శివాజీకు కూర్చోబెడతా, గాంధీ తాతకు నిలబెడతా. ఏంట్రా వీడు శివాజీ గారిని గుర్రం ఎక్కించి గాంధీ తాతను నిలబెట్టాడు. పాపం గాంధీ తాత కాళ్ళు
గాంధీ గారు కాదురా గుర్రం ఎక్కాల్సింది. నువ్వు గుర్రం ఎక్కావు. నేను మానేసి చాలా కాలం అయింది మేస్త్రి. నువ్వు మానేశావు. అవును. నీకెన్నిసార్లు చెప్పాలరా మందు మానేయని? ఇంకోసారి కిరాణా కొట్ల కాకుండా మందులో కనిపించావు పగిలిపోద్ది. వెళ్ళు. మరి గాంధీ తాత